ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జగిత్యాల జిల్లాలో రక్షిత్ అనే 4 ఏళ్ల పిల్లోడిని కుక్క కరిచింది 2 నెలల క్రితం. అది కూడా ఆ తర్వాత ఆ కుక్క దాడిలో ఆ అబ్బాయి డ్రైనేజీలో పడిపోయాడు. చాలా చోట్ల దెబ్బలు తాకాయి. దాంతో వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ దెబ్బలన్నీ కూడా డ్రైనేజీలో పడిపోవటం వల్ల తగిలాయి అనుకుని దానికి ట్రీట్మెంట్ ఇప్పించారు. రేబిస్కి కానీ లేదా కుక్క ఘాటుకు కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయారు తెలియకపోవడం వల్ల. 2 నెలల తర్వాత ఆ అబ్బాయి వర్షంలో తడిచినాక ఒక రకమైనటువంటి వింత ప్రవర్తన, విచిత్రంగా ప్రవర్తిస్తుంటూ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళారు. అప్పుడు అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ బాబు చనిపోయాడు. అంటే కుక్క ఘాటుతోటి ఎంత ప్రమాదం అనేది మనకు అర్థమవుతుంది ఈ విషయంలో. దీనికి సంబంధించి మరింత సమాచారం పెట్ డాక్టర్ కృష్ణకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎప్పుడో 2 నెలల ముందు కుక్క కరిచింది అంటున్నారు. వాళ్ళు పొరపాటున తెలియక ట్రీట్మెంట్ చేయించలేదు అనుకుంటా. ఎందుకంటే ఆ దాడిలో ఆ పిల్లోడు డ్రైనేజీలో పడిపోవడంతో దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఎక్కడ ఏమీ అనుమానం రాలేదనుకుంటా. చిన్నపిల్లోడు కాబట్టి చెప్పలేకపోయినట్టున్నాడు డాక్టర్ గారు. సో ఇలా అంటే కొంతకాలం తర్వాత కూడా రేబీస్ వచ్చే అవకాశాలు ఉంటాయా డాక్టర్ గారు? వస్తుందండి. అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ దానికి 6 months వరకు ఎప్పుడైనా రావచ్చు. రేబీస్ వైరస్ ఒకసారి రేబీ డాగ్ కరిచినా సరే, ఏదైనా వూండ్ ని లిక్ చేసినా సరే, 2 వర్షన్స్ ఉన్నాయి. యాక్చువల్ అది ఏదో బాబుకి ఏదో వూండ్ అవుతే పక్కన డాగ్ వచ్చేసి లిక్ చేసిందని ఒకటి, ఇంకోటి చేజ్ చేసింది, అతను కాలువలో పడిపోయాడు. ఆ టైంలో కూడా అది బైట్ చేయడానికి ట్రై చేసిందని 2 వర్షన్స్ ఉన్నాయి. ఏదైనా సరే ఇప్పుడు రేబీ డాగ్ కనుక వూండ్ ని లిక్ చేసినా సరే, బైట్ చేసినా సరే, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇంక్యుబేషన్ పీరియడ్ 6 months అవ్వచ్చు, ర్యాపిడ్ గా 7 days లోనూ కూడా రావచ్చు. ఏదైనా డాగ్ బైట్ చేసినా లిక్ చేసినా వెంటనే ఏం చేయాలంటే వాష్ చేసుకోవాలి. ముందు ఆ ఏరియాని వాష్ చేసేసుకొని ప్రివెంటివ్, ఒకవేళ స్ట్రే డాగ్ అయితే కనుక అక్కడ లోకల్ ఇమ్యూనోగ్లోబులిన్ ఇన్ఫిల్ట్రేషన్ చేయించుకోవాలి. రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ ఆ ఏరియాలో ఎక్కడైతే బైట్ అయిందో, లేకపోతే ఎక్కడైతే వూండ్ మీద లిక్ చేసిందో ఆ ఏరియా చుట్టూతా ఇమ్యూనోగ్లోబులిన్ ఇన్ఫిల్ట్రేషన్ చేయించుకొని పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ 5 days తీసుకోవాలి. 0 day, 3rd day, 7th day, 14th day, 28th day. ఇది కంపల్సరీ. అదే ఒక అంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఒకవేళ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్స్ ఇలాగా ప్రీ బైట్ ప్రొఫిలాక్సిస్, ఎందుకంటే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇనిషియేషన్ తీసుకొని ప్రీ బైట్ ప్రొఫిలాక్సిస్ 0 day and 7th day ఇచ్చుకుంటే గనక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రావు. ఒకవేళ బైట్ అయినా సరే వెంటనే అర్ధరాత్రి అయింది ఇప్పుడు వెంటనే మళ్ళీ ఇచ్చేయకుండా నెక్స్ట్ డే అలాగా డాక్టర్ ని సంప్రదించి చేసుకోవచ్చు. జనరల్ గా రేబీస్ కూడా సపరేట్ గా ఈ వ్యాక్సిన్ తో పాటు రేబీస్ కూడా సపరేట్ గా వ్యాక్సిన్ తీసుకోవాలా డాక్టర్ గారు? ఇట్లా డాగ్ బైట్ అయినప్పుడు యాంటీ రేబీస్ కంపల్సరీ. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ బయట అయిన తర్వాత డాగ్ ఒకవేళ వ్యాక్సినేటెడ్ డాగ్ చేసి ఉంటే గనక, ఆల్రెడీ ఆ ఇండివిజువల్ ప్రీ బైట్ ప్రొఫిలాక్సిస్ ఆల్రెడీ చేసుకుని ఉండుంటే గనక 2 doses ఆఫ్ వ్యాక్సిన్ సరిపోతుంది. 0 day and 3rd day. ఒకవేళ ఒక డాగ్ స్ట్రే డాగ్ అయ్యి మనకి బైట్ చేసిందంటే కంపల్సరీ ఇమ్యూనోగ్లోబులిన్ తీసుకోవాలి లోకల్ బైట్ దగ్గర. అండ్ ఆల్సో 5 doses ఆఫ్ పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ కంపల్సరీ. 0 day, 3rd day అండ్ బైట్ చేసిన రోజు, తర్వాత 3rd day, తర్వాత అక్కడి నుంచి 7th day, 14th day, 28th day. ఇది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. అంటే స్ట్రే డాగ్స్ ఏవైతే వీధి కుక్కలు ఉంటాయో వాటన్నింటికి కూడా రేబీస్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయా డాక్టర్ గారు, లేకపోతే కొన్నిటికి మాత్రమే ఉంటాయా? మనకి ఎలా తెలుస్తుంది అసలు అవి? అది అన్ని స్ట్రే డాగ్స్ అన్నిటికీ ఆల్రెడీ మనది ఎండమిక్ కంట్రీ కాబట్టి స్ట్రే డాగ్ అన్నిటికీ రేబీస్ ఉన్నట్టే మనం భావించాలి. కానీ ఎలా తెలుస్తుంది దానికి ఉంది లేదు అనేది? ఎలా తెలుస్తుంది అసలు? అదే అన్నిటికీ ఉన్నట్టే భావించే మనం పోస్ట్ బైట్ తీసుకోవాలి. దానికి టెస్ట్ చేయడం ఇవన్నీ అసలు రేబీస్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి డాక్టర్ గారు? రేబీస్ లక్షణాలు వెంటనే వాటర్ అనగానే వెంటనే అది హైడ్రోఫోబియా ఉంటుంది. వాటర్ అనగానే కొంచెం భయపడిపోతున్నట్టు ఉంటుంది. సలైవేషన్ చేస్తుంది. వాళ్ళకి ఇండివిజువల్స్ కి హాల్యూసినేషన్స్ వస్తూ ఉంటాయి. అందుకని కళ్ళు మొత్తం ఒక విధంగా తిప్పుతూ ఉంటారు. ఒక మ్యాడ్ బిహేవియర్, హాలుసినేషన్స్ వస్తుంటాయి. వాటర్ దే కెనాట్ మింగటానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే మజిల్స్ అన్ని పారాలిటిక్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. అంటే పట్టేసినట్టు అయిపోతాయా?
పట్టేసినట్టు అయిపోతాయి. సో వాటర్ చూడంగానే భయపడతారు. అందుకనే ఈ బాబు కూడా వానలో తడిసాడు. తడిసిన తర్వాత ఎక్కువ బిహేవియర్ అబ్నార్మాలిటీ కనిపించింది. ఎందుకంటే డమ్ ఫార్మ్ ఆఫ్ రేబిస్ ఉంటుంది, ఫెరోషియస్ ఫార్మ్ ఆఫ్ రేబిస్ ఉంటుంది. ఆహా. ఫెరోషియస్ ఫార్మ్ లో బాగా మ్యానియాక్ బిహేవియర్ ఉంటుంది ఇండివిజువల్స్ ది. సో డమ్ ఫార్మ్ లో ఏమవుతుందంటే అంతా బానే ఉంటుంది, కరెక్ట్ గా ఒక ఇంటెన్సిటీ న్యూరలాజికల్ బిహేవియర్ వచ్చిన తర్వాత కానీ మనకి తెలియదు. అంటే అంత అవేర్నెస్ లేదు కాబట్టి విలేజెస్ లో కూడా న్యూరలాజికల్ సైన్స్ వచ్చి అప్పటి వరకు బానే తింటూనే ఉంటాడు, అంతా బానే ఉంటుంటుంది. మళ్ళీ ఈ అబ్బాయి ఎవరినన్నా తాకినా లేకపోతే ఇతని సెలైవా ఎవరికన్నా తగిలినా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందా? అట్లా ఏముండదా? అంటే రేబిస్ ఒకసారి సెలవరీ గ్లాండ్స్ లోకి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆల్ బాడీ ఫ్లూయిడ్స్ విల్ హ్యావ్ వైరల్స్ ఇండివిజువల్ ఇన్ఫెక్టెడ్ అబ్బాయిలో కూడా. సో అతని సెలైవా ద్వారా కూడా దేర్ విల్ బి పాసిబిలిటీ ఆఫ్ కంటామినేషన్. ఓ. బట్ అంటే ఇప్పుడు అతను బాబు పోయాడు కాబట్టి అతను పేరెంట్స్ హ్యాస్ టు బి గెట్ వ్యాక్సినేటెడ్. సో అంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వీళ్ళు ఉన్న కూడా వాళ్ళు, పక్కన వాళ్ళు కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళందరూ ఎందుకంటే సెలవరీ కంటామినేషన్ ఎక్కడైతే ఉందో అది కంపల్సరీగా తీసుకోవాలి. అంటే ఎందుకంటే ఎనీ వైరస్ విల్ బి ఎలిమినేటెడ్ త్రూ బాడీ ఫ్లూయిడ్స్. ఫుడ్ తో కూడా అవుతుందా డాక్టర్ గారు కంటామినేషన్? ఫుడ్ తోటి అవ్వదు. అవ్వదు. సో ఇలాంటి ఏమైనా చిన్న చిన్న లక్షణాలు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మీరు ఇందాక చెప్పారు చూడండి ఎలాంటి అంటే లక్షణాలు ఉంటాయి? ఇంత ప్రోగ్రెసివ్ వెళ్ళిపోయిన తర్వాత దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ అండి. ఆహా, ఇంకేం ఉండదా? ఓకే. ఇంకేం ఉండదు. ఒకసారి న్యూరలాజికల్ ఫేజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఉండదు, ట్రీట్మెంట్ ఉండదు. ఒకవేళ తీసుకోవడం అంటూ జరిగితే డాగ్ డాగ్ బైట్ చేసిన బైట్ వెంటనే చేసి తీసుకోవాలా? వెంటనే 24 hours అంతే. రేబిడ్ డాగ్ అంటే కనుక ఇంకా 24 hours కూడా అది కూడా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ప్రీ బైట్ ప్రొఫిలాక్సిస్ ఉన్న వాళ్ళకైతే 24 hours ఈజ్ ఓకే. బట్ ప్రీ బైట్ ప్రొఫిలాక్సిస్ కూడా లేని వాళ్ళకి రేబిడ్ డాగ్ కరిచిందంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. నేను చాలా సార్లు ఎవరో చెప్తుంటే విన్నాను డాక్టర్ గారు, ఏదైనా స్ట్రే డాగ్ అదే వీధి కుక్క కరిచినప్పుడు దాన్ని కొద్ది రోజుల పాటు అబ్జర్వ్ చేయాలి, అది ఎలా ఉంది ఏంటి మంచిగా అది ఇదివరకు రోజుల్లో అవన్నీ పాసిబుల్. ఇప్పుడు అంటే డాగ్ కి రేబిస్ నార్మల్ గా ప్రొవోక్ చేయటం వల్ల కరిచిందా లేకపోతే దానికి ఏదైనా రేబిస్ లక్షణాలు ఉంది కరిచిందా అనేది తెలుసుకోవడానికి అది అబ్జర్వేషన్ అనేది 21 days అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్తారు. ఈ 21 days లో మనకి ఇది ఒకవేళ దాన్ని అబ్జర్వ్ చేయడం కుదరకపోయినా అది ఇగ్నోర్ చేసినా సరే మనకి ఈ లక్షణాలు పెరిగిపోతుంటాయి కదా. సో irrespective of that one we have to go for the post bite prophylaxis immediately. డాగ్ చనిపోతే, కరిచిన డాగ్ చనిపోతే ఎవరినైతే కరిచిందో ఆ పర్సన్ కూడా చనిపోతారంటారు, అది నిజమా? అదే ఇప్పుడు పోస్ట్ బైట్ ప్రొఫిలాక్సిస్ చేసుకోకుండా ఇమ్యునోగ్లోబులిన్ డోసెస్ యాజ్ పర్ రిక్వైర్డ్ షెడ్యూల్ ప్రకారం తీసుకోకుండా ఉంటే గనక డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఒకవేళ ఈ రేబిడ్ డాగ్ కరిచినా సరే ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఇమ్యునోగ్లోబులిన్ లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ అలాంగ్ విత్ దట్ వ్యాక్సిన్స్ తీసుకుంటే గనక we can definitely fight against that. రైట్ డాక్టర్ గారు, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.